హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నిజంగా స్పెషల్. మనం ఇష్టం వచ్చినప్పుడు ఈజీగా రొయ్యలు చింత చిగురు ఎలా ఫ్రై చేసుకోవాలనేది ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. దానికోసం ముందుగా మనం బయట నుంచి తెచ్చుకున్న రొయ్యల్ని కంపల్సరీగా నీళ్ళలో కడగాలి. కడిగితేనే అందులో ఇసుక ఇట్లా ఉంటుందన్నమాట. దాంట్లో ఆ ఇసుక అంతా పోవడానికి మనం ఒక 2-3 టైమ్స్ కడిగి పక్కన ఉంచాలి. ఆ తర్వాత చింత చిగురు అంతా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. దీనికి చింత చిగురే టేస్ట్. రొయ్యలతో సహా రొయ్యల పాత్ర ఎంత ఉంటుందో చింత చిగురు పాత్ర కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఇది సీజనల్గా దొరుకుతుంది కాబట్టి ఇలా అన్నమాట. దీంతో మనం ఈసారి కర్రీ చేసుకుంటున్నాం. దానికోసం ముందుగా మనం ఒక బాండి పెట్టేసుకొని ఆ తర్వాత ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిగడ్డ వేసి అది రెడ్ కలర్లోకి మారిన తర్వాత ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న రొయ్యల్ని వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతలో మనం ముందే కడిగి ఉంచుకొని ఆరబెట్టిన చింత చిగురు అనమాట. ఇది కడిగిని ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే రొయ్యలు ఆయిల్ వదిలిన తర్వాత ఇలా అన్నమాట. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా వదిలిపెట్టిన తర్వాత మనము ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకోవాలి కడిగి ఆరబెట్టి ఉంచుకున్న చింత చిగురు అనమాట. పుల్లలు గిట్లా ఏమన్నా ఉంటే అదంతా చేసిన తర్వాతనే కడగాలి. కడిగిన తర్వాత మనం ఈ రొయ్యల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇంత క్వాంటిటీ వేసాం కదా, ఇప్పుడు అది ఎంత తక్కువ అవుతుందో నేను మీతో షేర్ చేస్తాను. చూసారు కదా, ఇలా అనమాట తగ్గిపోతూ ఉంటుంది. మొత్తానికి ఆకుకూర ఏదైనా మనం ఎంత పెద్దగా ఎంత ఎక్కువ వేసినా కూడా అది చాలా తక్కువగానే అవుతుంది కదా. ఇప్పుడు ఈ చింత చిగురు కూడా ఫ్రై అయ్యి ఆయిల్ వదిలిన తర్వాత ఇక్కడ మనం పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. మన కర్రీకి తగ్గట్టుగా పసుపు, మనం తినగలిగినంత కారం, మనం ఎంత అయితే తినగలుగుతామో అంత కారం. మేము ఇక్కడ బాగానే తింటాం కాబట్టి 1.5 స్పూన్ కారం వేసాను, 1 టీ స్పూన్ ఉప్పు వేసాను. వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని అలా మనం చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే మనకు చింత చిగురు రొయ్యల ఫ్రై రెడీ అయిపోతుంది. ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ సీజన్లో మీరు ట్రై చేసి చూడండి, కంపల్సరీ ఇప్పుడు దొరుకుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ఎన్నెన్నో వీడియోలు మీకోసం షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.